స్మైల్ అంటే నవ్వు. వానలు లేవు అంటే అవునా? వాన లేదంటే నీళ్ళు పోస్తే వాన వస్తుంది, వర్షం పడుతుంది. వాన వస్తుంది. కొన్ని ఏండ్ల నుండి ఆచారం ఉంది ఇక్కడ. హాయ్, హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం ఏడొచ్చినామంటే ఆంధ్రప్రదేశ్లో పోసివారిపల్లి అనే గ్రామంకి వచ్చున్నాము. నైట్ ఈ విలేజ్ ఎట్లుంటుంది, ఏంది అని చూపిస్తున్నాము. దాన్ని వస్తాం. అయినా హాయ్, నా మీ పేరునా? మా పేరు వాహెద్ వలి. ఓకే. ఎన్ని సంవత్సరాలు ఉన్నామండి ఈ ఊర్లో మీరు? మేము 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలుగా ఉంటారు. మీరు ఇదే వ్యాపారం చేస్తున్నారు? ఇదే వ్యాపారం. ఏమన్నా ఫేమస్ ఈ ఊర్లో? ఈ ఊర్లో ఏమున్నాయి ఫేమస్ ముందు సీతాఫలకాయలు ఉన్నాయి, సీతాఫలం పండ్లు. ఇప్పుడంతా అడవులంతా నరికేసి ఇప్పుడు. అవునా? కానీ చాలా సైలెంట్గా, నేను బాగా స్మూత్గా స్మూత్గా బాగా అందరూ వచ్చేసి అట్మాస్ఫియర్ సెట్ అయిపోయింది మీకు. దయవల్ల ఇక్కడే సెట్ అయిపోయినాం మేము. మీకు సిటీ లైఫ్ అంతా సెట్ అవుతున్నా? సిటీ మాకు సిటీ ఎందుకంటే ఇది పల్లి క్లైమేట్ మాకు సెట్ అయిపోయింది. మనం సిటీలో సంపాదించలేం, ఈడే ఉంది. ఇప్పుడు క్లైమేట్ కూడా బాగా చిల్లుగానే ఉంది. అప్పుడు క్లైమేట్ బాగుంటుంది, పల్లి క్లైమేట్ బాగుంటుంది. ఇక్కడ ఆవులు. ఎన్ని ఇళ్ళు ఉంటాయన్న? ఈ ఊర్లో ఒక 250 ఇండ్లు ఉంటాయి. 250. కానీ ఈ ఊరే మీకు నచ్చింది? నచ్చింది ఈ ఊరు. ఇక్కడ ఎక్కువ మంది వ్యవసాయమే చేస్తారు. వ్యవసాయమేనా? మొత్తం వ్యవసాయమేనా? మొత్తం 100% వ్యవసాయం చేస్తారు. ముందంతా రేషం చేస్తా ఉండ్రి. రేషం పట్టుగూళ్ళు, ఆ పట్టుగూళ్ళు అంతా నిలిపేసి అంతా టమాటాకి వచ్చేసినారు. మొత్తం టమాటాకి వచ్చేసినారు. ఇక్కడ కూడా టమాటాలేనా? మొత్తం టమాటానేనా? మదనపల్లి నుంచి అంతా అక్కడ టమాటాలే. మొత్తం టమాటానేనా? అప్పుడు పప్పాయి కాయ కూడా చూసాను నేను. తక్కువనా? ముందు వేసినారు. కానీ ఇక్కడ ఈ ఊరు మొత్తము కొండలే కదా? మొత్తం గుట్టలేనా? కొండలే, చుట్టూ గుట్టలే. బాగుంది ఊరు చూసానికి, చాలా అందంగా ఉంది చూసానికి. పవిత్రంగా ఈ వెంకటరమణ స్వామి గుడి ఫేమస్. వెంకటరమణ స్వామి గుడి తిరుపతికి అయిపోయింది. టీటీడీ ఇక్కడ నుంచి తిరుపతికి ఎంత కిలోమీటర్ వస్తున్నా మీకు? తిరుపతి 150 కిలోమీటర్లు. 150 కిలోమీటర్స్ వస్తుంది. 160 వస్తుంది. తిరుపతికి వెంకటరమణ స్వామి గుడి ఫేమస్. మీరు పుట్టినప్పుడే చేయడే ఇక్కడేనా? అది పీర్ల పండుగ ఉంది, అది ఫేమస్. పీర్ల పండుగ ఇప్పుడు స్టార్ట్ చేసినాము. చుట్టుపక్కల టెంపుల్స్ ఉన్నాయన్నా? టెంపుల్స్ వెంకటరమణ స్వామి గుడి ఉంది, ఈడ రాముల గుడి ఒకటి ఉంది, ఇక్కడ వచ్చి ఈస్కుని గుడి ఉంది. ఈ దేవుడు చాలా ఫేమస్ అంట ఈ ఊర్లో. ఈ దేవుడి గురించి మనం వచ్చేసి ఈ అన్న మనకి చెప్తాడు, మనం వింటాం. అన్నా చెప్పండి నా, ఏం నా ఫేమస్ ఈ దేవుడు? ఈ దేవునికి నీళ్లు పోస్తారు వానలు లేవు అంటే. అవునా? వాన లేదంటే నీళ్లు పోస్తే వాన వస్తుంది, వర్షం పడుతుంది. వాన వస్తుంది. కొన్ని ఏండ్ల నుండి ఆచారం ఉంది ఇది ఇక్కడ, కొన్ని తరాల నుండి. అప్పుడు ఎందుకు రెండు ఇక్కడ ఉంది అక్కడ ఉంది ఎందుకు? రెండు గొడ్రోలమ్మ అని పెద్ద ఆయన, చిన్న గొడ్రాలమ్మ. ఎప్పటి నుంచి ఉంది ఇది? పాతకాలం నుండి, పురాతన కాలం నుండి జరుగుతా ఉంది ఆచారం. ఎన్ని సంవత్సరాల నుంచి? కనీసం అంటే ఒక 2 తరాలు అయింటుంది. 2 తరాల నుండి ఇక్కడ జరుగుతానే ఉంది. ఇది ఒక ఆచారం. పూజలు రోజు శనగ చెట్లు సేద్యం చేస్తా ఉన్నారు. ఆ సేద్యం చేస్తా ఉంటే అప్పుడు వానలు పడాలంటే ఈ అమ్మకు నీళ్లు పోస్తే వానలు పడతాను. అది ఇప్పటికి నమ్మకం మాట. ఇప్పటికి నమ్మకం, ఇప్పుడు కూడా పడతానే ఉండే అట్లా. అవునా? ఇప్పటికి పడతాయి. పర్వాలేదు, సూపర్ నా. ఎప్పటి నుంచి నా అలా చేస్తున్నారు? 2 తరాల నుండి. 2 తరాల నుండి డైలీ రోజు చేస్తారు? రోజు కాదు, ఎప్పుడు. ఇప్పుడు మనకు వానలు లేవు, శనగ చెట్లు ఎండిపోతాయి అంటే అప్పుడు పోస్తే అప్పుడు ఖచ్చితంగా వాన పడుతుంది. ఇప్పుడు కూడా ఈ తిరణాలు వ్యవసాయం చేసేవాళ్ళు, అదొక ఈ ఊరి ఆచారం. ఓకేనా, థ్యాంక్స్.
ఇక్కడ ఎక్కడ ఇది లేదు. మొహరం అనేది చాలా ఫేమస్ ఉంటుంది గోసారపల్లి అదే అనేది. సరే, ఒకసారి వచ్చేసి మీరు విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు అక్కడ ఇప్పుడు మెయిన్ వచ్చేసింది మనం 1వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ వచ్చేసింది మనకు 5వ తేదీ లాస్ట్ అనమాట. ఒక 5 రోజులు 5 రోజులు ఉంటుంది. ప్రతిరోజు అనేది దేవుడు మరవని వస్తాడు, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు వెళ్ళండి. మన చిత్తూరు డిస్టిక్ లోనే పెద్ద పీర్లు ఇక్కడ బాగుంటుంది. రండి బ్రో, మీరే చేస్తున్నారా? ఇంకా యూత్ అంతా కలిసి చేస్తారు. హిందూ ముస్లిమ్స్ అనేది లేకుండా మొత్తం అంతా కలిసి అంత ఇది ఉంటుంది. అట్లా మా దగ్గర పెద్ద పీర్లు వచ్చేసి అంతా ఈ రోడ్ కనపడదు అంతా ఇసుకైనా కూడా అట్లా ఉంటారు జనాలు. అది అంతా మా ఊరు అంతా చాలా ఫేమస్. 4 దిన 5 దిన అంత బాగుంటుంది. సరే, ఓకేనా, వస్తున్నా. ಜೋಡಿ ಮಾಡ್ತಾವ ಅಲ್ಲ 1 2 శ్రీ పరమేశ్వర కోలాట బృందం అని కోసారపల్లి. 10 or 15 days అవుతుంది. ఇప్పుడు అందరూ ట్రైనింగ్ చేసుకుంటారు. ట్రైనింగ్ 15-20 రోజుల తర్వాత మళ్ళీ గజ్జి పూజ అనేది. గజ్జి పూజ చేసి ఏ దేవుడు కన్నా లోపల శివాలయం ఇక్కడే శ్రీశైలం లోపల రండి, పదాం రండి, ఇబ్బంది రండి లోపల రానా. ఇది ఎప్పుడు కాలం గుడి కొన్ని ఏళ్ళు ఎన్ని ఏళ్ళ నుంచి ఉంది? మీరు పుట్టిన నుంచి దానికి ముందు 3 తరాలు కాదు, మా పెద్దోళ్ళంతా అప్పుడు అంచే ఉంది. 1000 సంవత్సరాల పైనే ఉంది. 500 పైన చాలా తెలుస్తుంది అట్నే బాగా. చూడండి చాలా అట్నే అన్ని పిల్లర్స్ ఫోటో తీసుకునేసి గుడి ఎప్పుడన్నా ఓపెన్ చేస్తారు? పొద్దున్నే.
సైలెంట్ నవ్వు.